హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు సమ్మర్ స్పెషల్ పుచ్చకాయ జ్యూస్ని చేస్తున్నానండి. ఈ పుచ్చకాయ జ్యూస్ను ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేయండి. ఈ వాటర్ మెలన్ జ్యూస్ కోసం ఇలా ఒక పుచ్చకాయను తీసుకోండి. ఈ పుచ్చకాయను ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఇలా కట్ చేసుకోండి. సమ్మర్లో పుచ్చకాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ పుచ్చకాయను తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న పుచ్చకాయను నేను ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నానండి జ్యూస్ కోసం. ఈ పుచ్చకాయ ముక్కను జ్యూస్ చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పుచ్చకాయలో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుందండి. పుచ్చకాయను ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయను కొంచెం తీసుకున్నా సరే పొట్ట ఫుల్గా ఉంటుందండి. ఈ పుచ్చకాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ పార్ట్ పుచ్చకాయ ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా జ్యూస్ చేసుకోవడానికి వీలుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలాంటి ఒక జ్యూసర్ ఏదైనా ఉంటే తీసుకుని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను వేసుకోండి. ఈ పుచ్చకాయ జ్యూస్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను కొన్ని పుదీనా ఆకులు తీసుకుని వేసుకున్నాను. తర్వాత షుగర్ని నేను 2 స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నానండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు షుగర్కి బదులుగా తేనెను కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత జ్యూసర్కి ఇలా మూత పెట్టి మిక్సీకి పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. జ్యూసులకు మాత్రం ఈ జ్యూసర్ చాలా బాగా పనిచేస్తుందండి. వితిన్ సెకండ్స్లో ఈ జ్యూసులు బాగా మెత్తగా అవుతున్నాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా బ్లెండ్ చేసుకోండి. జ్యూస్ను ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ జ్యూస్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను కోకోనట్ వాటర్ వేసుకుంటున్నానండి. కోకోనట్ వాటర్ వేసి పుచ్చకాయ జ్యూస్ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుందండి. ఇలా కోకోనట్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ బ్లెండ్ చేసుకున్న జ్యూస్ను నేను ఒక కప్పులో పోసుకుంటున్నానండి. మిగిలిన పుచ్చకాయ ముక్కలను కూడా మళ్ళీ ఒకసారి ఇలా బ్లెండ్ చేసుకున్నాను. కోకోనట్ వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ జ్యూస్ను కూడా కప్పులో పోసుకున్నానండి. ఇప్పుడు ఈ జ్యూస్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను వేసుకుంటున్నానండి. సబ్జా గింజలు 1 స్పూన్ తీసుకుని వాటిని వాటర్లో నానబెట్టుకున్నానండి. ఇలా ఒక 2 నిమిషాలకి సబ్జా గింజలు నానిపోతాయి. ఈ నానిన సబ్జా గింజలను ఈ జ్యూస్లో వేసుకోండి. సబ్జా గింజలు సమ్మర్లో బాగా చలవ చేస్తాయండి. సబ్జా గింజల్లో కూడా వాటర్ని పీల్చుకునే గుణం ఉంటుంది. వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. సబ్జా గింజలు వేసిన తర్వాత జ్యూస్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ జ్యూస్లో కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఐస్ క్యూబ్స్ వేసుకోలేదు. ఐస్ క్యూబ్స్ ఇష్టపడేవారు జ్యూస్ను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ జ్యూస్ను గ్లాసులోకి సర్వ్ చేసుకోండి. ఈ జ్యూస్ను వడపోయిన అవసరం లేదండి, మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జ్యూస్లో కావాలంటే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చండి. నిమ్మరసం ఇష్టపడేవారు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ మంచి కలర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వాటర్ మిలన్ జ్యూస్లో తప్పకుండా కోకోనట్ వాటర్ను వేసుకోండి. ఈ జ్యూస్కు ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. గార్నిషింగ్ కోసం కొన్ని మెంట్ లీవ్స్ని తీసుకుని ఈ జ్యూస్ పైన వేసుకోండి. అలాగే పుచ్చకాయ ముక్కను సన్నగా కట్ చేసి ఈ గ్లాసులకు గార్నిష్ చేయండి. సమ్మర్ స్పెషల్ ఈజీ అండ్ టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హిట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.